నియోజకవర్గ పత్రికా సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారములు. గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడేలా, ముఖ్యంగా పలాసలో కూడా ఇలాంటి హత్య రాజకీయాలు చేస్తారా అని ప్రతి ఒక్కరు భయపడేలా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తుండడం వల్ల వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేదాకా కూడా వీటిలో నిజాల గురించి మేము మాట్లాడకూడదని ఒక సభ్యతతో ఇంతవరకు మీ ముందుకి మేము పెద్దలెవరం రాలేదు. ఆల్రెడీ 2 రోజుల క్రితం పోలీసులు ఇప్పటి వరకు జరిగిన సమాచారం, ఇప్పటి వరకు వారు వెలికి తీసిన నిజాలు మీ ముందుకు పెట్టడం జరిగింది. అయితే ఇంకా చాలామంది నేరస్తులు, చాలామంది దోషులు దొరకాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద మీ ద్వారా, మీ పత్రికా సోదరుల ద్వారా పలాస ప్రజలకు, ముఖ్యంగా పలాసలో ఏం జరుగుతుందో అని అనుకుంటున్న రాష్ట్రంలో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ముఖ్యంగా పలాసలో వైసీపీలో కూర్చొని చిల్లర రాజకీయాలు చేసే ఆ వైసీపీ పెద్దలు చీదర అప్పలరాజు గారితో సహా సమాధానం ఇవ్వాలని మీ ముందుకు ఈరోజు మా పెద్దలందరితో కలిసి రావడం జరిగింది. మా పలాస మున్సిపాలిటీ అధ్యక్షుడైన బడ్డా నాగరాజు గారు, ఆయనని చంపడానికి ఒక హత్య ఉదంతం పక్కా స్కెచ్ వేసి దాని గురించి బీహార్ నుంచి మనుషులు, అక్కడి నుంచే వెపన్స్, ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టింది ఎవరో ఇప్పటికి దొరికిన వాళ్ళతో సాక్ష్యాలతో సహా మీ ముందు బయటపెట్టారు. ఎక్కడికి వెళ్తున్నామండి? శ్రీకాకుళం రాజకీయాలే ఒక ఆదర్శ రాజకీయాలు, ఇప్పటికీ అలాగే ముందుకు వెళ్తున్నాం. కానీ ఎక్కడి నుంచో ఎగురుకొని వచ్చాడు చీదర అప్పలరాజు గారు గత 5 సంవత్సరాలు. అంతకుముందు గౌతు లచ్చన గారు పరిపాలించారు, తులసీదాస్ గారు పరిపాలించారు, మధ్య నారాయణరావు గారు పరిపాలించారు, శివాజీ గారు పరిపాలించారు, అలాగే జుత్తు జగన్నాయకులు గారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఎన్నికల వరకే మాటలు, ఎన్నికల్లోని గెలిచినంత వరకే ఒకరి మీద ఒక ఉద్దేశాలు. గెలిచాక పలాస నియోజకవర్గాన్ని, అప్పటి సోంపేట కానీ ఇప్పటి పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో వారి వారి శక్తి మేరకు కృషి చేసిన వాళ్ళే తప్పితే గత 5 సంవత్సరాలు నిజంగా ఒక అదృష్టం అప్పలరాజు గారికి. 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్న అదృష్టంతో ఏం చేశారండి పలాసకి? కనీసం రైతులకి నీరు ఇవ్వలేని ఈయనొక మంత్రి. పలాసలో కొండల్ని గుట్టల్ని తొలిచివేస్తూ అడ్డొచ్చిన వాళ్ళ మీద కేసులు, తప్పుడు కేసులు. ముఖ్యంగా తెలుగుదేశంలో ఈరోజు ప్రతి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి, గౌతు కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరిని, ఒక కార్యకర్త స్థాయి నుండి మండల నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టడం తప్పితే పలాస అప్పలరాజు గారు ఏమన్నా చేశారా? మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక దురదృష్టకరమైన సంఘటన 2 నెలల క్రితమో, నెల రోజుల క్రితం పలాస లాంటి ఊర్లో ఒక 2 ఆడపిల్లలు, మైనర్ ఆడపిల్లల మీద చాలా దురదృష్టకరమైన సంఘటన, ఊహించని సంఘటన. ఒక అత్యాచారం జరిగినప్పుడు వారి తాలూకా వివరాలు బయటికి రాకుండా వారికి న్యాయం చేస్తూ, అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వాళ్ళకి శిక్ష పడాలని ఒక మహిళగా, ఒక తల్లి స్థానంలో ఉండి కోరుకున్న విషయం మీకు తెలుసు. ఏం చేశాడండి ఈ అప్పలరాజు గారు? అప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని ఏదో ఒక ఇష్యూ అని చెప్పి జనాల ముందుకొచ్చి నోరు పట్టనట్టు చిల్లర వేషాలు మాట్లాడాడు. ఆ అఘాయిత్యం చేసిన ఆ అబ్బాయిల తాలూకా మేనమామలు, లేకపోతే వాళ్ళ చిన్నాన్నలు, వాళ్ళ ఇంట్లో చుట్టాలు నాతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు, లేకపోతే మా కుటుంబ సభ్యులతో పక్కన నిల్చున్న ఫోటోలతో చిల్లర చీప్ రాజకీయం చేశాడు. ఈరోజు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు A1 నుంచి దాదాపు 17 మంది పేర్లు ఇప్పుడు తెలిసాయి. అందులో 7 దొరికారు. 7లోని 3 బీహార్ వాస్తవులు కాగా 4 అప్పలరాజు గారు చుట్టూ అనునిత్యం ఉంటూ, ఆయనతో పాటు టేబుల్స్ మీద తింటూ, ఆయన్ని కలిసామని పేపర్లో స్టేట్మెంట్లు పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరు. ఈ ఫోటోలన్నీ మీకు ఇస్తాను, ఓపిక్గా చూసి
ఇందులో A1 నుంచి A17 వరకు ఎవరున్నారో ఒకసారి మీరు కూడా ప్రచురిస్తే ఉన్నట్టు పత్రికల వాళ్ళు ప్రచురిస్తారని ఒక నమ్మకం ప్రజలకు కలుగుతుంది. ఏం మాట్లాడాడండి ఆ రోజు. వాళ్ళ తాలూకు అంటే సోషల్ మీడియా మీకే కాదు మాకు ఉంది. అయితే మీలాంటి చిల్లర నీచ రాజకీయాలు ఏ రోజు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ గౌతు కుటుంబం కానీ ఏ రోజు చేయలేదు. పలాస ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రానివ్వను, అదే కమిట్మెంట్ ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దలతో కలిసి పనిచేస్తున్నాను. ఏదన్నా ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోండి, చిన్న చిన్న గొడవలు రాక మానవు. కానీ అనవసరంగా హత్యా నేరాలని చెప్పి ఇలాంటి కల్చర్ తీసుకొచ్చిన అప్పల్ రాజుని పలాస ప్రజలందరూ బాగా గుర్తు పెట్టుకోమనే చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? డాక్టర్ చదువుకున్నాను అన్నాడు. చేస్తున్న పనులు నీచమైన చిల్లర రాజకీయాలు. ఏదన్నా ఒక తప్పు జరిగితే ఈ రోజుకి నేను డైరెక్ట్గా ఆయన అనటం లేదు, ఎందుకంటే సాక్ష్యాలు ముఖ్యం. అలాంటిది ఒక ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే మా ఇంట్లో జరిగిందా, మా ఇంట్లో సీసీ కెమెరాలు చూడాలా? ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, నీ తాలూకు ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి గత 2 నెలలుగా ఈ 17 మందితో నీకు ఫోన్ కాల్స్ లేవా నిరూపించగలవా? నీకు ఫోన్ కాల్స్ ఈ 17 మందితో నీకు ఫోన్లు వచ్చుంటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా సెల్లోని? ఆ రోజు జరిగిందంటే మా ఇంట్లో జరిగిందన్నా కదా తీయు. నీకు ఏమాత్రం ఆ పిల్లల తల్లితో కానీ ఆ తండ్రి లేరు, వాళ్ళకి ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడావు. ఆ పిల్లల తల్లితో కానీ అక్కడున్న సంబంధంతో కానీ నా ఫోన్ కాల్ కానీ నా సీసీ కెమెరాలో కానీ వాళ్ళు ఉంటే నేను నా మాట మీద చెప్తాను. ఈ 17 మందితో నీకు రిలేషన్స్ లేవు, వాళ్ళ ఫోన్ నెంబర్ లేవు, నీ దగ్గర లేవని నువ్వు నిరూపించగలవా? ఉంటే నువ్వు లోపలికి వచ్చి సెల్లో కూర్చుంటావా? మీ అందరి ద్వారా ఇంకా ఇది ముగిసిపోలేదు, చాలా డీప్గా వెళ్తున్నారు. 17 మందిలోని 7 మందే దొరికారు, 10 మంది పారిపోయారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవడం అండి? సిఐడి నాకు నోటీసులు ఇస్తే నేనేం అండర్ గ్రౌండ్కి వెళ్ళలేదు. ఒక పోస్ట్ పెట్టానని నన్ను పిలిపించారు కదా, నేనేం అండర్ గ్రౌండ్కి వెళ్ళలేదు. తప్పించుకొని పోలీసులతోని నేను లాయర్స్తోని నేనేం బెయిల్ తెచ్చుకోవాలా. తప్పు నాది కాదని డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నేను నా విచారణ ఎదుర్కొన్నాను. ఎందుకు ఇప్పుడు 10 మంది పారిపోయారు? తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవడం? మీ సాక్ష్యాలు మీ ఎవిడెన్స్లు మీ దగ్గర ఉంటాయి కదా, మీరు ఆ తప్పు చేయలేదు, మేము చాలా మంచోళ్ళం అని పారిపోయారంటే దొంగల కిందే లెక్క కదా. ఈ దొంగల గురించేమో నువ్వు వదిలించమని పోలీసుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నోటుకు వచ్చిన అవాకులు చవాకులు వాడావు. ఏ సెక్షన్లు పెట్టాలి? తప్పనిసరిగా ఈ విషయం మీద నాకు సమాధానంగా నువ్వు ఎలాగా సమాధానం చెప్తావని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అప్పల్ రాజు గారు. వీళ్ళెవరితో నాకు సంబంధం లేదు, వీళ్ళెవరు నాకు తెలియదని నువ్వు ఎలా అబద్ధాలు ఆడతావో చూడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఇది ఇక్కడితో వదిలేయకండి. దయచేసి దీని మీద ఇంకా నిజాలు బయటకు రావాల్సి వస్తుంది. ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ చట్టపరంగా న్యాయపరంగా శిక్ష పడాలని కోరుకుంటూ, హత్యా రాజకీయాలు కాదు కదా, తప్పుడు గొడవలు కూడా పలాసలో జరగకూడదని కోరుకుంటూ, ఇక మీదట ఏ వైసీపీ వాడైనా ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరిగిందో లెక్క. సోషల్ మీడియాలో ఒక్క తప్పుడు పోస్ట్ పెట్టినా నేనే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తాను. ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి. ఇక ముందు తప్పుడు మాటలు పెడితే నేనే డైరెక్ట్గా తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను. ఏ సెక్షన్లు పెట్టాలో నాకు తెలుసు. దయచేసి మీ పత్రికల ద్వారా నిజాలు పలాస ప్రజలకు తెలియాలని, ముఖ్యంగా చాకచక్యంగా వ్యవహరించి నాగరాజుని ప్రాణాలతో మా మధ్య ఉండేలా ఈరోజు అతన్ని కాపాడిన పోలీస్ డిపార్ట్మెంట్కి మా టోటల్ పలాస టీడీపీ కుటుంబ పెద్దలందరి తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు త్వరితగతిన ఈ స్కెచ్ని ఛేదించి ఇందులో ఉన్న ప్రతి ఒక్కడు, వాడు మంత్రి అయినా మాజీ మంత్రి అయినా ఎవడైనా కానీ వాళ్ళని బయటకు తీసి చట్టపరంగా తగిన శిక్షలు వేయాలని, పలాసని ప్రశాంతంగా ఉంచడానికి మాకు మీ సహకారం కావాలని కోరుకుంటూ మీ శాసనసభ్యురాలు, మీ సోదరి, మీ గౌతు శిరీష్.